ఇక కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత. ఆ సారు మన సారు కాదు అన్నారు కవిత. గుంట నక్కలు తోడేళ్ల చేతిలో ఖైదీ అయిన మనిషి అన్నారామె. తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పిందన్నారు కవిత. ఆనాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం ఎక్కడో దారి తప్పింది. తెలంగాణ ప్రజల ఆర్తిని అది అర్థం చేసుకోలేకపోయింది. డెఫినెట్గా సామాజిక తెలంగాణ రథచక్రం అనేది విరిగి ముక్కలైపోయింది. కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అవినీతి చేసిన వాళ్లను పక్కన పెట్టుకొని అవినీతిపై ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి గెంటేశారని ఆరోపించారు కవిత. ఏమన్నాడప్పుడు ఉద్యమంలో, నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలోకి వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటట్టుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా. నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మనందరి బానిస సంఖ్యలు పోతాయి అనుకున్నాం. కానీ రైతులకు బేడీలు పడ్డాయి, ఇసుక దందా మీద ప్రేమతోని నేరెళ్ళల దళితులకు దెబ్బలు పడ్డాయి, చావులైనాయి. ఒకరిద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ఎవరి ఫోన్ ఎక్కడ మానిటర్ చేస్తుండ్రో అని భయం, వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. దారుణమైనటువంటి నిఘా నీడలో తెలంగాణ అంతా కూడా బతికింది.